పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నీ నేతృత్వంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సచ్చిన పాములా మారిందా అంటూ హరీష్ రావు ఘాటుగా స్పందించారు. ఈ సచ్చిన పాము లాంటి మాటలు మాకు చెప్పొద్దంటూ రాహుల్ గాంధీకి చెప్పండి అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల సీఎం అయిన తర్వాతే ఆయన సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ అహంకారంతో మాట్లాడితే ప్రజలు నేల కొరిగేలా చేస్తారంటూ హరీష్ రావు హెచ్చరించినట్లు సమాచారం. నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకాన్ని దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను. నీకు బేసిన్ల గురించి మినిమం అవగాహన లేదు. దేవాదులు ఏ బేసిన్లో ఉందంటావు, బంకచెర్ల యాడు ఉందంటావు. బాసన్ల గురించి తెలిసినంత ఈజీ కాదు బేసిన్ల గురించి తెలుసుకోవడం.